ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల్లో దేనిని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు వైఎస్ విజయమ్మ. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం ఊపిరి ఉన్నంత వరకు జగన్ పోరాటం చేస్తారని, ఏపీ హక్కుల్ని పోరాడి సాధించుకుంటారంటున్న విజయమ్మతో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎంపీల దీక్ష వైసీపీ కొనసాగిస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులంతా కూడా మద్దతు పలికారు. ఇవాళ 3వ రోజు జరుగుతుంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఇవాళ సంఘీభావం తెలిపారు. అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డిని కూడా పరామర్శించారు. మనతో మాట్లాడడానికి విజయమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు, లోక్సభ ఎంపీలు రాజీనామా చేశారు, దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్ష ద్వారా ఎటువంటి ఫలితాలు ఉంటాయనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉంది స్పెషల్ స్టేటస్ కోసం. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ మన హక్కు. ఏ విధమైన విభజన తర్వాత ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే విభజన స్పెషల్ స్టేటస్ ఇవ్వండి ఒకటి, ఏది కూడా కడప ఉక్కు కర్మాగారమైనా, దుగిరాజ్ పోర్ట్ అయినా, వైజాగ్ రైల్వే జోన్ అయినా, పోలవరం అయినా ఏది కూడా పూర్తి చేయని ఉన్నాయి 2 కూడా. అందుకోసం మేము పోరాటాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం. మరి యువబేరీలు పెట్టి జగన్ బాబు చేశాడు, ఆమరణ నిరాహార దీక్ష జగన్ బాబు ఒకసారి చేశాడు, ఢిల్లీలో చేశాడు, అక్కడ చేశాడు. ఈరోజు అంతిమంగా లాస్ట్గా అంటే ఇంకా 5వ బడ్జెట్ కూడా అయిపోయింది. ఇంకా టైం కూడా లేదు చెప్పడానికి అని చెప్పి ప్రభుత్వం గుర్తించాలని చెప్పి 12 రోజులుగా అవిశ్వాస తీర్మానం ప్రతిరోజు పెట్టారు. కానీ స్పందించలేదు ప్రభుత్వం. ఈరోజు లాస్ట్గా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తా ఉన్నారు. ఇవాళ స్పెషల్ స్టేటస్ కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడతానని చెప్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన నాయకత్వంలో ఆయన పోరాడతాడు. ఎందుకంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించినప్పుడు 56 రోజులు ఆయన చేస్తే వచ్చింది. అట్లనే వైజాగ్ ఉక్కు కర్మాగారం కోసం ఎన్నో రోజులు పోరాటాలు చేస్తే వచ్చింది. అట్లనే కేసీఆర్ సాధించుకున్నాడు కొన్ని ఏళ్ళు చేసి. అందుకు వైఎస్ఆర్సీపీ కూడా స్పెషల్ స్టేటస్ కోసం జగన్ బాబు ఊపిరి ఉన్నంత వరకు, మాకు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఊపిరి ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు కూడా పోరాడతాం, తప్పకుండా సాధించుకుంటాం. కానీ హోదా విషయంలో మీ చిత్తశుద్ధిని ప్రధానంగా టీడీపీ పార్టీ ప్రశ్నిస్తుంది, విమర్శిస్తుంది. దాని ఎట్లా సార్? చిత్తశుద్ధి ఆ మాటకు అర్థం చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. విశ్వసనీయత అనే అర్థం చంద్రబాబు నాయుడుకి తెలియదు. ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు, మాకు నేర్పించాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ విశ్వసనీయత అనేది మారు పేరు. వైఎస్ఆర్సీపీకి చిత్తశుద్ధి రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి ఈ వరకు కూడా చిత్తశుద్ధి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. స్పెషల్ స్టేటస్ 4 ఏళ్లుగా పోరాడుతున్నది ఏకైక పార్టీ. అంతకుముందు కూడా సమైక్య ఆంధ్రగా ఉండాలని పోరాటం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 4 ఏళ్లుగా దీని ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తున్న రకరకాల కార్యక్రమాలు చేశారు. ఆ గమ్యం దిశగా అడుగులు పడుతుందన్న విశ్వాసం మీకు కలుగుతుంది ఈ టైం? ఇప్పుడు కలగకపోయినా ప్రజలు ఉద్యమిస్తారు. ఈ రోజు ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను ఎడ్యుకేట్ చేసింది. ఈ రోజు ముఖ్యంగా ఈ 4 ఏళ్లలో కూడా ఏ ఒక్క ఇండస్ట్రీ తీసుకురాలేదు చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసిన ప్రాజెక్టులు అయితే 95% ప్రాజెక్టులు పూర్తయిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయని కార్యక్రమం ఉంది ఇవాళ. ఈ రోజు ఊరికైనా చెప్తున్నా 40 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇండస్ట్రీస్ అన్ని వచ్చాయి, వేల లక్షల కోట్లు వచ్చాయని చెప్పి ఏ ఒక్కటి కూడా జరగలేదు. రేపు తప్పకుండా మా విద్యార్థుల కోసం, మా ఉద్యోగాల కోసం, మా భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. స్పెషల్ స్టేటస్ వస్తుంది. మా వాళ్ళందరూ కూడా అంటే ప్రజలు తీసుకొస్తారు, ఇంకా ప్రజలు దించుతారు. ఓకే, ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది. ప్రజలంతా కూడా ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తారన్న ప్రకటనను, ఆశాభావాన్ని విజయమ్మ గారు వ్యక్తం చేస్తున్నారు. సుభాష్ చక్రవర్తి, రాఘవేంద్ర, ఎన్టీవీ న్యూ ఢిల్లీ.